ఫస్ట్ టైం మా గురుగారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను, కానీ ఇంటర్వ్యూ నాకు టెన్షన్గా ఉంది, గురువుకి టెన్షన్గా ఉంది. గురువే ఏదైనా నేను ఒప్పుకోను, నన్ను కాపాడమే నీ ధ్యేయం. నాన్నగారు తర్వాత మీతో ట్రావెల్ చేశాను కాబట్టి కొద్ది రోజులు చాలా రోజులు ట్రావెల్ చేసావు, నా కష్టాల్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను నీకు జీతమైనా సరిగ్గా ఇవ్వగలిగాను, నువ్వు చెప్పు, నిజం చెప్పు. అదే ఆ ప్రశ్న కూడా ఉంది మన దగ్గర. మన దగ్గర అన్నీ ఉంటాయి. మరి ఏం చేస్తావు, నాకు టెన్షన్గానే ఉంది ఈ ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుంది అనేది. వాళ్ళ అందరి మరణాలు చూసాకనైనా మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు, సిగరెట్లు మానేసినట్టున్నారు. సిగరెట్ వల్ల క్యాన్సర్తో ఏటా చనిపోతున్న వారి సంఖ్య పేజ్ ఇది మన పేజీ కాదు, మనం మానదలుచుకోలేదన్నమాట మెంటల్గా. నా పేరు ముఖేష్. మీ అమ్మాయి పెళ్లి శిల్పకళారామంలో చేశారు. అప్పగింతల కార్యక్రమం అయిపోయాక మీరు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చారంట. నా పర్సనల్ అనుభవం అది, నేను ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు, నీకెలా వచ్చేసింది అనేది. బాగా అడుగుతున్నావా? ఇంకా ఏమైతే అవన్నీ తెగించేస్తాను నేను. శత్రువుని అయిపోతున్నాయి అనవసరంగా ఈ టీఎన్ఆర్ ప్రోగ్రామ్ వల్ల. ఆడవాళ్ళందరికీ ఇప్పుడు శత్రువుని నేను. అపార్థం చేసుకోకండి అమ్మ ప్లీజ్. మీ అప్పటి ట్రెండ్ వేరు, ఇప్పటి ట్రెండ్ వేరు కాదు కంప్లీట్గా. ఇప్పటి ట్రెండ్కి మీరు సెట్ అవుతారని అనుకుంటున్నారా రచన పరంగా? ఇప్పుడు ట్రెండ్ ఒకటి చెప్పవా? నువ్వు అలా ఛాలెంజ్గా అడిగావు కాబట్టి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. నువ్వు నన్ను రెచ్చిపోతాను నేను. అంటే నిన్నటిదాకా నాకు వేషాలు పోతాయేమో అని భయంగా ఉండేది, ఇప్పుడు నాకు వేషాలు లేవు కాబట్టి ధైర్యం చేసి చెప్తున్నాను. చిరంజీవి గారు మీకు పర్సనల్గా కాల్ చేసి అభినందించారు. ఇంట్లో కూడా భాష మాట్లాడతారు చిరంజీవి గారు. తొందరగా టిఫిన్ పెట్టండి, అవతల మాకు షూటింగ్కి టైం అయింది ఎలా అంటుంటారు. ఎల్వి గారికి కొంచెం చాదస్తం ఎక్కువ అన్నది ఒక చిన్న అభిప్రాయం ఉంది, ఎంతవరకు నిజం? నీకెందుకయ్యా, నువ్వెవడా అసలు డిక్టేట్ చేయడానికి? నేను అన్ని నిజాలు చెప్పడానికి హరిశ్చంద్రుడు కాదు, పేరు పెట్టుకునేది మాత్రం శ్రీరాముడు కాదు. మిమ్మల్ని ఈవి గారు మీకు యాక్టర్గా బ్రేక్ ఇస్తే మిమ్మల్ని ఇంకొక మెట్టు ఎక్కువ పైకి లేపింది మాత్రం ఖచ్చితంగా వివి వినాయక్ గారు. ఇక్కడ తేడా జరిగింది, గ్యాప్ ఎందుకు వచ్చింది? చాలామంది అడుగుతుంటారు నన్ను ప్రశ్న. కొత్తలో ఏవేవో సమాధానాలు వెతుక్కుంటూ చెప్తూ ఉండేవాడిని. ఆర్జీవి దౌడ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు, వినాయక్ గారి బైక్ పెట్రోల్ అయిపోయింది. ఏంటి ఇద్దరి దగ్గర డబ్బులు లేవంట. సడన్గా బండి మరాయించండి, బండి కదలట్లేదు. ఏంటంటే గురుగారు పెట్రోల్ అయిపోయింది. మరి ఎలాగో ఇప్పుడు అన్నాడు, డబ్బులు ఎంత ఉన్నాయండి మీ దగ్గర అన్నాడు. మీ దగ్గర ఎంత ఉన్నాయన్నాడు. నా దగ్గర ఏం లేవండి అన్నాడు. నా దగ్గర కూడా ఏం లేవు అన్నాడు. తీసుకెళ్తూ ఎదురేదో కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి చూస్తే అక్కడ దగ్గర అడుక్కుంటున్నాడు. మిథునం టాపిక్. మిథునం సినిమాలో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో మిమ్మల్ని అనుకున్నారంట భరణి గారు. మొత్తానికి చరిత్ర అంతా తవ్వుతున్నావు. భరణి గారి మీద ఏమైనా కోపం ఉందా ఈ విషయంలో? ఆ టాపిక్ మాట్లాడడం నాకు అది వీలైతే నువ్వు ఎడిట్ చేసేది వినబడుతుంది. చాలా సినిమాల్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చేశారు రమేష్ రీతో. దానివల్ల ఇలాంటి సీన్స్ టీవీలో కానీ థియేటర్లో వచ్చినప్పుడు ఇంట్లో రియాక్షన్ ఏంటి? మేడం రియాక్షన్ కానీ పిల్లల రియాక్షన్ కానీ? పిల్లలు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు పాప. నన్ను భలే చేశాడు ఒక డైరెక్టర్ మిమ్మల్ని పెట్టుకొని ఇన్సల్ట్ చేశాడని విన్నాను, ఎంతవరకు నిజం అది? నరేష్ సినిమాల్లో ఎల్బీ గారు ఉంటే సెంటిమెంట్ అని మా మేనేజర్ అడిగితే అలాగని వేషం ఇచ్చి హలో సార్, మార్నింగ్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు బ్రహ్మో విష్ణు. మీరు నా గురువుని అసలు ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను. అండ్ ఏంటంటే అసలు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని, మీరు నా ఇంటర్వ్యూకి వస్తారని మనం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అసలు శిష్యుడు ఈ స్టేజ్లో ఎంత క్రేజీ ఫిగర్ అవుతాడని నేను ఒక రకంగా క్రేజీ అనుకో. నువ్వు అసలు నా దగ్గర పనిచేసి నువ్వు ఈ లెవెల్లో ఇవాళ టీఎన్ఆర్ ప్రోగ్రామ్ అంటే అదే ఫ్రైడే సినిమా కంటే టీఎన్ఆర్ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్ అని కామెంట్స్ చదువుతున్నాను నేను. థ్యాంక్ యూ. సో ఆ రేంజ్కి నువ్వు ఎతకడం నాకు గర్వకారణం. ఇంకా అలాగా వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సార్ వెల్కమ్ అగైన్. వెల్కమ్ టు మై షో. అండ్
ఇంటర్వ్యూ ఫస్ట్ టైం మా గురువు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. కానీ ఇంటర్వ్యూ నాకు వరకు టెన్షన్గా ఉంది, గురువుకి టెన్షన్గా ఉంది. గురువు ఎంతైనా గురువే. ఏదైనా నేను ఒప్పుకోను. నన్ను కాపాడమే నీ ధ్యేయం. ఎక్కడ బదనాం అయిపోకుండా కాంట్రవర్సీకి నాకు కాంట్రవర్సీ లేని మనిషినే నాకు ఒక పేరు ఉంది. దాన్ని ఖండిస్తూ ఎంఎస్ నారాయణ అంటుండేవాడు. ఎల్పి గారికి కాంట్రవర్సీ లేదు అంటారు. అసలు ఆయన పేరులోనే కాంట్రవర్సీ ఉంది. లంక ఇంటి పేరును రాముడేమో ఆయన పేరును, లంకలో రాముడేమోటి అట్లాగా. అంటే కాంట్రవర్సీ అలాంటివి లేకుండా నన్ను కాపాడు. ఎవరినో పెద్ద వాళ్ళని తప్పుడుగా మాట్లాడేసేటట్టు లేకపోతే ఏవో నాకు ఇది ఎలా ఉంటుందంటే, ఇది నాకు చిన్న ఏదో ఎవరి మీద అసంతృప్తి ఉందనుకో, ఇక్కడ మాటల్లో నేను జీవితాంతం కష్ట తీర్చుకోవడానికే బతుకుతున్నట్టుగా వచ్చేస్తుంది అక్కడ అనుకోకుండా ఎమోషన్. అంత ఉండదు. అలా నాకు వద్దు కూడా. నేను చక్కగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని పేరు పెట్టుకున్నాను. హ్యాపీగా ఉన్నాను, చక్కగా ఉన్నాను. కానీ విచిత్రం ఏంటంటే నా షోల మీద కాంట్రవర్సీ అని కొంతమంది టాపిక్ ఉంది. కాంట్రవర్సీలు కానే కాదు, గెస్ట్లు మాట్లాడుతున్నారు తప్పించిన కాంట్రవర్సీ క్వశ్చన్స్ నేను అడగట్లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ లేకపోతే మనసులో మా భావాలు ఎలా బయటకు వస్తాయి? అన్నీ అలాగ మనం ఒక మాస్క్ వేసుకుని అన్ని వేదాంతాలు చెప్పుకుంటూ కూర్చుంటే బాగుండదు కదా. నిజమేనండి, నాకు తెలియదండి అంటూ మొదలెట్టానుగా ఏం వస్తుంది బయటికి, ఏం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, సో షో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి స్టార్ట్ చేస్తే, నేను నాన్నగారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందని విన్నాను. అది ఎందుకు వచ్చింది, అసలు మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చింది? 94లో వచ్చింది. అది 94 ఇంకా 90 ఆ ప్రాంతాల్లో. ఎందుకు వచ్చిందంటే, మన రాష్ట్రాల్లో ఒక గొప్ప వేద పండితుడు ఆయన. ప్రతి సంవత్సరం ఒక్కొక్కడికి ఇస్తూ ఉంటారు. అట్లాగా మా నాన్న 4 వేదాలు చదివాడు. ఓకే. అనేక యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు చేయించడం అనేది, చేయించడంకి అర్హత ఉండాలి. యజ్ఞం చేయించాలంటే ఆర్ధ్వర్యం అంటారు. అది యజ్ఞం చేయడాన్ని మామూలుగా యజ్ఞం చేస్తే యజ్ఞం చేయించే అర్హత వస్తుంది. విద్యా బోధన చేశాడు, విద్యార్జన చేశాడు. 86 ఏళ్ళు బతికాడు. చివరి 2-3 ఏళ్ళు తీసేస్తే చివరి క్షణం వరకు విద్యార్థిగా ఉన్నాడు. చాలా ఎర్లీ స్టేజ్లోనే గురువు అయ్యాడు, అధ్యాపకుడు. వీళ్ళకి కూడా పెద్ద పండితులు ఆయన శిష్యులు అనేక మంది ఉన్నారు. సో అంటే ప్రతి మనిషి కూడా, ప్రతి జీవి కూడా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా స్టూడెంటే, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అహం బ్రహ్మాస్మి, నాకు అన్నీ తెలుసు అనేది అబద్ధం. తెలియంది ఎంతో ఉంది. చాలామంది తెలియందాన్ని తెలిసినట్టు మేనేజ్ చేస్తారు, కానీ ఎన్నో విషయాలు రోజు దైనందిన జీవితంలోనే తెలియని ఉంటాయి. అలాగ మా నాన్న నిత్యం విద్యార్థి. సో 4 వేదాలు చదివాడు. 4 వేదాలకి అర్థాలు రాశాడు. ఏది అడిగినా ప్రామాణికంగా చెప్తాడు. ఇప్పుడు ఒకటి ఫలానా ఇలా చేయొచ్చా, అది ఏంటి, ఇది ఏంటి అని అడిగితే అది ఇలా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే అలా ఉంది కాబట్టి అని ఆయనంతా సాక్ష్యంతో, ఓకే, సహేతుకంగా అంటారు. దానికి సపోజ్ ఒకటి దొరకలేదు, నువ్వేదో అడిగావు, ఆయన చెప్పాడు. ఇది ఎక్కడుందంటే అన్నాడు, కమిట్ అయ్యాడు. ఎక్కడుందో చెప్పాలి. చెప్పడానికి వెతికేవాడు. ఇంట్లో తాటాకుల గ్రంథాలు అవన్నీ ఉండేవి. ఎప్పుడు మొక్కలు అయిపోయి అట్లాంటివి ఉండేవి. పాతవి కదా, తాళపత్ర గ్రంథాలు అంటారు. అవి దొరకవు, స్టోర్ చేయడం చాలా కష్టం. ఎక్కడి నుంచో ఆయనకు వచ్చాయి, ఆయన పదిలపరచాలి, సమయానికి తీసుకోవాలి. ఇప్పుడు లాయర్, ఒక అడ్వకేట్ ఉన్నాడు అనుకో, కొత్తవన్నీ బ్రాండ్ న్యూ చుట్టూ పెట్టుకుంటాడు. తల ఆడిపోతుంటాయి. బాబోయ్ చదివేశాడా అనుకుంటాం మనం. వచ్చింది అసలు అట్ట కూడా ఎప్పుడు తీయలేదు. కానీ మరి ఎందుకు పెట్టుకుంటాడు లాయర్ అంటే, లాయర్లు హట్ అవుతారు. కొన్ని అవన్నీ లాయర్లు కూడా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను రచయితనే, నేను అనేక పుస్తకాలు పెట్టుకుంటాను. బాబు అన్నీ చదివేశాడు ఎల్పి శ్రీరాముడు, నేను ఒక పేజీ కూడా చదివి ఉండకపోవచ్చు. మరి ఎందుకు పెట్టుకుంటాను? నాకు ఏదో డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఎవరిని అడగను నేను? అది చిన్న డౌట్. అది యామ్ స్పెల్లింగ్ ఏంటని నాకు డౌట్ వచ్చింది. ఎంత నవ్వుతాడు ఎవరినైనా యామ్ స్పెల్లింగ్ ఏంటని అడిగితే, ఏం చదివేవరా నువ్వు అని అడుగుతాడు. సడన్గా డౌట్ వస్తుంది అలా చిన్న విషయాలు. సో ఈ కోర్టు లాకి సంబంధించి కానీ, రచయితకి సంబంధించినవి కానీ, వేదాలకు సంబంధించి ఎవరికి సంబంధించినదైనా, ఇవాళ ఇంటర్నెట్ చేతిలో ఎలా ఉందో
అలాగ మన చుట్టూ ఒక ప్రపంచం ఉండాలి. అవును. రైటర్స్ కాబట్టి, లాయర్స్ కాబట్టి, వేద పండితులు కాబట్టి వాళ్ళకి వేదాలకు సంబంధించిన, లాకి సంబంధించిన, సమాజానికి సంబంధించిన పుస్తకాలు అలా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అలాగే తాళపత్ర గ్రంథాలన్నీ మా నాన్న అవన్నీ చదివేయడని కాదు, ఫలానా చోట ఉంది అని అంటాడు ఎక్కడో ఆయన చదువుకున్న దాంట్లో. ఆ ఫలానా పుస్తకం వెతకాలి ఎక్కడ ఉందో, ఆ వెతక ఏ పేజీలో ఉంది అవి తీయాలి. సరిగ్గా అక్కడే చిరిగిపోయి ఉంటుంది, ఆ మొక్క పోయి ఉంటుంది, దాన్ని పూరించాలి మళ్ళీ. ఇలా ఉంది కాబట్టి ఇదిగో ఈ లైన్ ఇలా వస్తుంది, సహేతుకంగా అంటే ప్రామాణికంగా చెప్పాలి. అలా ఇవన్నీ చేసిన గొప్ప పండితుడు. మన తెలుగుదేశంలో వేద పండితులు కోపడతారేమో నాకు తెలియదు, చాలా చోట్ల వేద పండితులు ఉన్నారు. అలాగే కోనసీమ, ఈస్ట్ గోదావరిలో కోనసీమ అంటారు, మాది కోనసీమ. అక్కడ ఉద్దండ పండితులు ఉండేవారు. ఆ పండితుల్లో నిత్యం ఏ అరుగు చూసినా వేదఘోషతో కళకళకళలాడిపోతూ ఉండేది. ఆ రోజులు మారుతున్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా ఉన్నారో అప్పుడు పండితులు ఎలా ఉండేవారు. సో వేదఘోష ఉంటే ఏంటి, మంచి పంటలు పండుతాయి, మంచి ప్రకృతి బాగుంటుంది, పంచభూతాలు బాగుంటాయి, అన్నీ చల్లగా చూస్తారు, వర్షాలు పడతాయి, అన్నీ సకాలంగా అన్నీ ఉంటాయి, ప్రకృతి, మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి. వాటిని పరిరక్షించడానికి వేదఘోష మంచి మ్యూజిక్ థెరపీ. అలాగే మనకి సంగీతం, వేదం కూడా ఒక మ్యూజిక్, రిథమిక్. అది ఆ ఘోష నిత్యం వస్తుంటే వైబ్రేషన్స్ అంటాం మనం. పొద్దున ఓం అంటే మంచి వైబ్రేషన్. అలా వేదఘోష స్వరయుక్తంగా ఉంటుంది. ఒక పాటకి ఎలాగ స్వరం కడతామో అట్లా ఇవన్నీ ఉండబట్టి ఆ రోజుల్లో అలా ఉండేవి, అన్నీ సకాలంలో జరిగేవి. ఇప్పుడు అన్నీ అకాలమే, అన్నీ ఏ కాలంలో అది రాదు. ఇంకా ఉగాది పచ్చడి తిందామంటే ఇప్పుడే మామిడి పళ్ళు వచ్చేస్తాయి, అప్పుడు టెంకలు మిగులుతాయి అన్నమాట. సో అలాగా ఆ పండితుడిగా ఆయనకి ఇచ్చారు. అది అంటే ఆ రాష్ట్రపతి అవార్డు అన్నది ఆ కేటగిరీకి ఉందా అండి? అది నాకు తెలిసింది. వేద పండితుడు అంటే ఎప్పుడు అంటే మరి ఇంత స్థాయి సాధించారు కదా ఆయన, బట్ అప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండేది మీది? నేను చోట రాశాను అక్కడ, మా నాన్న శ్రవతి, రిత్యాగ్నిహోత్రి, 4 వేదాలు చదివిన పండితుడు. ఇలా ఓ 20 విశేషణాలు రాసి, ఇదంతా ఒక పార్శ్వం అయితే, ఒక రైలు ట్రాక్లో ఒక పట్ట అయితే, సమాంతరంగా లారీడు జీవితాన్ని భుజాన్ని వేసుకుని ధీరోదాత్తంగా నడిచిన ఉత్తమ కథానాయకుడు మా నాన్న. ఏది అంటే వేదాలంటే ఇవన్నీ సంసారాన్ని పక్కన పడేసి పుస్తకం తెరుచుకుని, లేకపోతే నేను సినిమాలంటే పెళ్ళాన్ని ఎక్కడో పడేసి పిల్లల్ని నేను వేషాలు వేసుకుంటూ చుట్లు తిరుగుతుంది, అది కాదు. మనం భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు దాంతో సాధించాలి ఏదైనా. మనకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు, ఏం చేసినా మొహంతో చేస్తున్నాం కదా అని కాళ్ళు ఇరిచి పక్కన పడేయం కదా, దాన్ని మోసుకునే వెళ్ళాలి. కూర్చొని చెప్పేదానికి కూడా కాళ్ళని దాన్ని పరిరక్షించుకోవాలి. సో అలాగే ఒక కుటుంబంతో 7 అన్నదమ్ములు, అందరికంటే ఒక పెద్ద అక్క, వాళ్ళకి పిల్లలు, మనవలు, నిత్యం ఆర్థిక సమస్యలు. అలా ఉన్నా కూడా పెద్ద పండితుడు. పేరు బయట చూస్తే అలా ఉంటుంది, సాధన అలా ఉంటుంది, టైం రోజుకి 24 గంటలు చాలు. సంసారంలో ఏదైనా ఆయనే చేయాలి. నాకు పరీక్ష ఫీజు కట్టాలన్నా, ఇంకొకళ్ళకి పెళ్లి చేయాలన్నా, ఇంకొకళ్ళకి పురుటుకొచ్చినా, ఇంట్లో బియ్యం లేకపోయినా, అన్నిటికీ సమస్యలు ఒక్కొక్కదానికి ఒక్క పరిష్కారం ఉండరు. ఇంట్లో 10 మంది పెద్దలు ఉండరు, ఒకడే ఉంటాడు. సమాంతరంగా తన విద్య వేరు, తన లోకం వేరు, తన రేంజ్ వేరు. ఆ రేంజ్ మాకెవరికి లేదు. ఆ వేవ్ లెంగ్త్ అంటామే, ఆయన ఒక్కడే మా ఇంట్లో పండితుడు. మేమందరం మామూలు పామర్లు. మాకు ఇంకో విద్య, ఇంగ్లీష్లో మేము పెద్ద పండితులు, ఎంఏలు అవి కావచ్చు, కానీ ఆ విద్యలో ఆయన మమ్మల్ని అర్థం చేసుకుంటూ, మా జనరేషన్ని గౌరవిస్తూ, మేము వేదం నేర్చుకుంటామంటే వెల్కమ్. ఎంతోమంది పెద్ద పండితులు అయినప్పుడు పిల్లలకి ఎందుకు చెప్పడు, మేము నేర్చుకుంటాం అనలేదు. ఎందుకంటే అప్పుడు వేదం చదివితే మాకు ఫ్యూచర్ బాగుండదనే ఒక ఏదో, అందుకని మేము చదవలేదు. చదివితే ఆయన కంటే పెద్ద పండితులు చేసేసేవారు. ఈవేళ నేను ఎలా ఉండేవాడిని అంటే, మంచి నేను కూడా అవార్డు పొందేసేవాడిని, రాష్ట్రపతి అవార్డు. మరి ఎందుకు దీన్ని ఏమనాలి, ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించట్లేనటువంటి పరిస్థితులు కూడా ఉండాలి. మనిషి బతకాల. ఇప్పుడు నేను యాక్టర్ని, నా ఫ్యామిలీలో ఎవరు ఎందుకు యాక్టర్ అవ్వలేదు? యాక్టర్ అయితే కష్టాలు ఏంటో తెలుసు. రేపు యాక్టర్ అయిన ప్రతివాడు బాగుంటాడు, కష్టాలు ఉండవంటే అందరూ చేస్తారు. ఫలానా చదివితే అమెరికా వెళ్ళొచ్చు అంటే అందరూ అది చదువుతారు, BE BTech చదువుతారు. అమెరికా వెళ్తే కష్టాలు రా అంటే ఎవడు BE చదవడు. ప్రస్తుతం ఆ ట్రెండ్ని బట్టి నడుస్తుంటాం ఎవరైనా.
అదే నిజమని కాదు, అమెరికా వెళ్ళడమే గొప్ప కాదు, వేదాలు ఒక్కటే చదువు కాదు, కానీ అన్ని చదువులు వేదాల్లోంచి వచ్చాయి కాబట్టి వాటిని గౌరవించాలి. సమకాలీనంగా కాంటెంపరీ అంటాం. ఈవేళ వేదం చదివితే బతకగలమా? బతకగలిగితే చదువే వెళ్ళం. ఆ రోజుల పరిస్థితి అలా ఉంది. వేళ వేద పండితుడు హాయిగా ఉన్నాడు. మామూలు మనకంటే కూడా వాడు ఈజ్ ఎంజాయింగ్ లైఫ్, రిచ్గా ఉంది. మన రోగాల కంటే వాళ్ళ రోగాలు తక్కువ, మన అనారోగ్యం కంటే వాళ్ళ అనారోగ్యం తక్కువ, మన మానసిక మెంటల్ స్టేటస్ కంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎక్కువ, మన మెచ్యూరిటీ కంటే వాళ్ళ మెచ్యూరిటీ ఎక్కువ.